రైతు సోదరులందరికీ నమస్కారములు. రైతులకు వచ్చేసి ప్రధానమంత్రి ఏదైతే పిఎం కిసాన్ డబ్బులు ఉన్నాయో ఈ వీడియోలోనైతే చాలా స్పష్టంగానైతే వివరిస్తాను. ఏ రోజున డబ్బులు విడుదల కానున్నాయి, అలాగే ఎవరికైతే డబ్బులు పడలేదో పిఎం కిసాన్ 16వ విడత సంబంధించి ఈ వీడియోలో కూడా చాలా స్పష్టంగానైతే మాట్లాడతాను. సో చివరి వరకు అయితే చూడండి. వీడియో వచ్చేసి మనకు ఏదైతే పిఎం కిసాన్ డబ్బులు ఉన్నాయో 17వ విడత డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాలో వచ్చేసి ఈ నెల 26న లేకపోతే 27వ తేదీన వచ్చేసి అయితే మనకైతే ఈ అందరికీ కూడా ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో, ఎవరికైతే పిఎం కిసాన్ 17వ విడత డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీకు అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2000 రూపాయలు ఇస్తున్నారే ఏదైతే ఉందో, అలాగే ఎవరైతే ఇవి ఎలా వస్తున్నాయి అనేది చాలా మంది అయితే అడగడం జరుగుతుంది. ఎవరైతే రైతులు ఈ కేవైసీ పూర్తి చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేవైసీ పూర్తి చేసుకున్న రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ ప్రధానమంత్రి ఏదైతే ఉందో 17వ విడత ఏదైతే పిఎం కిసాన్ యోజన ఉందో మనకైతే యోజన కిందనైతే ఇస్తున్నారే, ఏదైతే గత 16వ విడత సంబంధించి ఎలా ఇచ్చారో అలాగే వచ్చేసి మనకు 17వ విడత కూడా, అలాగే ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకునే రైతులు ఎవరైతే ఉండరో మీ అందరికీ కూడా డబ్బులు అయితే విడుదల కానున్నాయి. ప్రభుత్వం అయితే ఆర్లాడైతే కేంద్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేస్తుంది. మరి ఇది విషయం. అలాగే ఎవరైతే తెలంగాణ రైతు బంధుకు సంబంధించి ఏదైతే ఇప్పుడు మనకు వానాకాలం సీజన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకు జూన్ నెలలో లేకపోతే జూలై నెలలో వచ్చేసి అయితే అందరికైతే మనకైతే మరోసారి అయితే నిధులు అయితే విడుదల కానున్నాయి. చాలా మంది అయితే అడగడం జరుగుతుంది. ఎవరైతే గల రైతులు ఎదురు చూస్తున్నారో మనకు ఏదైతే ఇప్పుడు రైతు బంధు నిధుల కోసం మనకు వచ్చేసి ఎకరానికి అయితే 15,000 రూపాయలు చొప్పున అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఇది విషయం. దాని గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. అలాగే రైతు రుణమాఫీ గురించి కూడా కసరత్తులు అయితే జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు మనకి ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో విలేజ్లలో వచ్చేసి ఇవి కూడా నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఇది ఏదైతే రైతు రుణమాఫీ చేసిన వాళ్ళే మనకు ఒకే దాఫాలో వచ్చేసి రైతు రుణమాఫీ చేసిన తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే జరగడం జరుగుతున్నాయి. కాబట్టి ఇదైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, హ్యావ్ ఎ నైస్ డే.